అమ్మా జగదాత్రి, నా పెద్ద కూతురు అల్లుడు ఇద్దరు పోలీసులేనమ్మా. ఏంటి డాక్టర్, గుర్తుపట్టారా? ఇంట్లో చూసిన జగదాత్రి మావయ్య చెప్తున్న జేడీ ఒకరే అని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. జేడీ ఐడి కార్డ్ చెక్ చేస్తారంటే చేయొచ్చు. మేడం, తప్పైపోయింది మేడం. నిషిక గారు మీ చెల్లెలని తెలియక ఆవిడ అబద్ధం చెప్పమంటే ఒప్పుకున్నా. నువ్వు చేసిన తప్పు నా చెల్లెలు నిషిక దగ్గర డబ్బులు తీసుకొని అబద్ధం చెప్పడం కాదు డాక్టర్. నువ్వు చేసిన ప్రమాణానికి, చేసే వృత్తికి ద్రోహం చేయడం. తప్పు జరిగింది మా ఇంట్లోనా, మోసపోయింది మా ఇంట్లో వాళ్ళ అన్నది పాయింట్ కాదు. మీరు తప్పు చేయడం. డాక్టర్ని దేవుడితో సమానంగా చూస్తారందరూ. అలాంటి పవిత్రమైన పని చేస్తూ డబ్బు కోసం మోసం చేయడం అసలు ఎంత పెద్ద తప్పు. మిమ్మల్ని నమ్మి వాళ్ళ జీవితాల్ని మీ చేతుల్లో పెడుతున్న జనాలకి మీరు చేస్తుంది మోసం అని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మీ కాలు పట్టుకుంటా మేడం. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి. నలుగురికి తెలిస్తే నా పరువు పోతుంది, నా జీవితం జైలు పాలవుతుంది. మీరేం చేయమంటే అది చేస్తా. ప్లీజ్ మేడం. వెంటనే మీ క్లినిక్ ని మూసేయాలి. నువ్వింకా లైఫ్ లో మళ్ళీ ప్రాక్టీస్ చేయకూడదు. ఎర్లీ రిటైర్మెంట్ తీసుకొని మనిషిగా మారి వేరే పని చేసుకోవాలి. దానికంటే ముందు మా ఇంటికొచ్చి మా నాన్నకి మీరు చేసిన తప్పు చెప్పి నిజాన్ని చెప్పాలి. మీరు చెప్పినట్టే నిజం ఒప్పుకుంటాను సార్, కానీ ప్రాక్టీస్ మానేయమని మాత్రం అనకండి. మీకు దండం పెడతాను మేడం. నేను చేసింది తప్పే, కానీ ఆ తప్పు వల్ల ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు కదా, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, చిన్న అబద్ధమే కదా అని నిషిక చెప్పిన పనికి ఒప్పుకున్నాను మేడం. కాదు డాక్టర్, చిన్న అబద్ధమని నువ్వు ఈ పని చేయడానికి ఒప్పుకోలేదు. చిన్న పనికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఒప్పుకున్నావు. రేపు ఇంకెవరైనా ఇంకొంచెం డబ్బులిచ్చి మనిషిని చెప్పమంటే ఆలోచించకుండా ఆ పని చేయగలవు. లేదు మేడం. లేదని చెప్పక డాక్టర్. క్రిమినల్స్ ని చదివిన దాన్ని, తప్పుల గురించి నాకంటే ఇక్కడ ఎవరికి బాగా తెలీదు. నీకుంది రెండే ఆప్షన్స్. ఒకటి, నిజం చెప్పకుండానే ప్రాక్టీస్ మానకుండా ఉండొచ్చు. అప్పుడు పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు. అప్పుడైనా మాకు కావాల్సిన నిజం బయటపడుతుంది, కానీ నీ ప్రాక్టీస్ ఆగిపోతుంది. లేదు, ఇంత గొడవ ఎందుకు అనుకుంటే మేం చెప్పినట్టు నిజం చెప్పి మీ అంతటా మీరే క్లినిక్ని క్లోజ్ చేయొచ్చు. అలా అయినా కనీసం మీకు జైలు జీవితం తప్పుతుంది. ఏం చేసినా ఆలోచించి చేయమ్మా. నిజం చెప్పి క్లినిక్ ని క్లోజ్ చేసేస్తా మేడం. గుడ్ ఆప్షన్. పద మా ఇంటికి వెళ్దాం.